అంతకుముందు త్రేతాయుగంలో తమ్ముడిగా సేవ చేస్తున్నాడు. ఆ సేవని ఇక్కడ పొందడం కోసం బలరాముడిగా ఇక్కడ అవతరించాడు కృష్ణావతారంలో. ఒకనాడు ఎలా అవతరించాడు? ఆదిశేషుడు ఈ అనంతపడి బ్రహ్మాండాలయంలో ఉన్నటువంటి భూమండలాన్ని ఇప్పుడు బలరాముడిగా వచ్చాడు. ఈ కలియుగంలో అదే బలరాముడు ఓకే, అందరికి నమస్కారం. ఈరోజు జనవరి 1 సందర్భంగా తిరుపతి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది మా ఫ్యామిలీతో పాటు. ఈరోజు ముఖ్యంగా వనపర్తి నియోజక ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి దయ నాతో పాటు మా కుటుంబానికి, వనపర్తి నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలుగు రాష్ట్రాలకు అందరికీ ఉండాలని, ఆయన దయ వల్ల, ఆయన ఆశీర్వాదం వల్ల అందరూ ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని, ఈ కొత్త సంవత్సరం మొత్తం వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.